మంచాల మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అమ్మలకు, అన్నలకు, అక్కలకు అందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నన్ను పెద్దలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి, పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తే 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మరి మాయమాటలు నమ్మి ఓడిస్తే, ఇప్పుడు తిరిగి పార్లమెంటు ఎన్నికలు ప్రకటించగానే నన్ను అభ్యర్థిగా ప్రకటించిన పెద్దలు కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు పంపితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు మన ప్రియతమ నాయకులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు యాదగిరెడ్డి అన్న గారు, నేను ఈ కార్యక్రమాన్ని నేను లేకున్నా అన్ని తానై చూసుకుంటున్న సోదరుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన వంగేటి లక్ష్మారెడ్డి గారు, జక్క రామరెడ్డి గారు, ఎంపీపీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ చంద్రయ్య గారు, స్థానిక మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి గారు, మన పుల్లారెడ్డి గారు, ఈ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సభాధ్యక్షులు రమేష్ గారు, బహదూర్ గారు, సత్తు వెంకటరమణారెడ్డి గారు, వివిధ ప్రజాప్రతినిధులు, అమ్మలు, అక్కలు అందరికీ నా నమస్కారం. అమ్మ, నేను మీ ప్రాంతం మీ కొడుకులాంటి సోదరులారా, మీకందరికి నాకన్నా పెద్దోళ్ళకి తమ్ముడిని, నాకన్నా చిన్నోళ్ళకి నేను ఒక అన్నలాగా. నన్ను 7 నియోజకవర్గాలు జనగామ, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకరేకల్, తుంగతుర్తి, ఇబ్రాహీంపట్నం 7 ఎమ్మెల్యేల పరిధికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం. మీ బిడ్డను ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంత ప్రజలతోటి దాదాపు 35 సంవత్సరాలు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా మీ మధ్యన తిరిగిన నాకు ఈ అవకాశం కల్పించడం మీ అందరికి కూడా గర్వకారణమని నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఒక ఎంపీగా విజయం సాధిస్తే మీరందరు గర్వంగా మా మల్లేశ ఎంపీ అని చెప్పొచ్చుకునే మీకు ఒక గౌరవం దక్కదా లేదా అని ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాంతంలో కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు వచ్చి ఎక్కడెక్కడో తెచ్చి కొందరిని పొగిడి ఉబ్బించి ఏదో చేసి తీసుకుపోతున్నారు. కానీ ఈ ఎంపీగా 35 ఏళ్ళు ఏ పదవి లేకున్నా నేను రాజకీయాలలో ఉంటే నన్ను ఆశీర్వదిస్తే మీకు గర్వంగా ఉంటుందా ఉండదా ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాంతంలో 70 ఏళ్ల నుంచి నల్గొండ, భువనగిరి లోకసభ స్థానాలున్నా ఎన్నడూ కూడా ఇబ్రాహీంపట్నం ప్రాంత వాసులకు ఈ అవకాశం ఏ రాజకీయ పార్టీ కూడా కల్పించలేదు. పెద్దలు కేసీఆర్ గారు 17 సీట్లుంటే 5 రిజర్వ్ అయితే మిగిలిన 12 సీట్లల్లో 6 బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. ఆ 6 సీట్లలోనే నాకు కూడా ఒక సీట్ ఇచ్చి గౌరవించిండు. నాకు సీట్ ఇచ్చిన కేసీఆర్ గారికి గెలిపించి ఇవ్వాల్సిన బాధ్యత నా ఇంటికి పెద్దల్లాగా, నా ఇంటి మనుషుల్లాగా ఈ ఇబ్రాహీంపట్నం ప్రాంత ప్రజలకు బాధ్యత ఉందా లేదా మీరు అందరు చెప్పాలి. ఎవరు సపోర్ట్ చేయలేమా? ఏమమ్మా, నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీదా కాదా చెప్పండి.
నేను ఎంపీనైతే మా మల్లేష్ ఎంపీ అయిందని చెప్పుకునే రైట్ మీకు ఉంటుంది. నా ముంగట నిలబడ్డాళ్ళు ఒక ఆయన కాంగ్రెస్కి వెళ్ళి నిలబడ్డ ఆయన 12 పార్టీలు మార్చిండు. రాహుల్ గాంధీ గారి సంతకం ఫోర్జరీ చేస్తే పార్టీకి వెళ్ళి 10 ఏళ్ళు బహిష్కరించారు. ఆ తర్వాత నిన్న మొన్న ఆదిపట్ల గ్రామంలో ప్లాట్ ఫోర్జరీ చేస్తే క్రిమినల్ కేసు అయిన విషయం మీ అందరికీ యూట్యూబ్లలో వార్తలలో వచ్చిందా రాలేదా చెప్పండి. కాబట్టి అలాంటి వాళ్ళు కావాలన్నా నిజాయితీగా నీతిగా ఇన్ని రోజులున్న నామినేషన్ వేసిన అభ్యర్థులలో ఒక్క క్రిమినల్ కేసు ఒక్క పిట్టి కేసు లేనటువంటి వ్యక్తిని నేను కావాలన్నా ఒకసారి ఆలోచించండి. ఇవాళ వస్తారు ఎవరెవరో వచ్చి చెప్తా ఉంటారు, అవసరాల కోసం మీద చేతులేస్తూ ఉంటారు, కొంతమందిని బ్రతుకులాడుతూ ఉంటారు, జెండాలు కప్పుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. ఈ గ్రామంలో ఉన్న అన్ని పార్టీల సోదరులను కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు ఏ రాజకీయ పార్టీ మీరున్నా మీ స్నేహితుడిని నేను ఒకనాడు కలిసి తిరిగిన వాళ్ళం, మీరందరూ కూడా తప్పకుండా మీ ఆశీర్వాదం నాకు కావాలి అని నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ ఇవాళ అంత మంచి పరిపాలన అందించిన కేసీఆర్ గారు, స్థానిక ఎమ్మెల్యే పెద్దలు కిషన్ రెడ్డి గారు అందిస్తే ఈనాడు శనికావేశంలో మాయ మాటలు రేవంత్ రెడ్డి గారు చెప్తే 10,000 రైతు బంధును 15 అన్నాడు, 2,000 పెన్షన్ 4,000 అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. కానీ కొరనాలకి మందు పెడితే ఉన్న నాలుగు కూసిపోయినట్టు కరువు ఈ రైతు బంధు కాదు కదా, పన్య ఒడ్లను కూడా కొనే పరిస్థితి లేదు. అసలు రైతు బంధును ఉంచుతాడా ఊడబీట్టాడా అనే అనుమానం అభద్రతాభావం కలుగుతూ ఉంది. ముసలమ్మలకు పెద్దయ్యలకు అందరికీ వృద్ధాప్య పెన్షన్ 4,000 చేస్తున్నాడు. కానీ జనవరి నెల ఇచ్చే 2,000 ఎగ్గొట్టిండు. ఆ పెన్షన్ కూడా వస్తుందా రాదనే అభద్రతా భావంతో పెద్ద మనుషులు అందరూ కూడా దీనంగా కూర్చుంటారు. అమ్మలారా, ఇవన్నింటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచడానికి మనకు ఒక రాజకీయ అధికార హోదా కావాలి. ఇవాళ 7 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే 6 నియోజకవర్గాలు మనకు ఓడిపోవడం జరిగింది. ఇవాళ ఒక ఎంపీ ఎన్నికలు వచ్చినాయి, అది కూడా మీ ప్రాంతం మీ కొడుకు లాంటి నాకు ఈ అవకాశం వచ్చింది. మీరందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా అధికారంలో ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మీ పక్షాన ఈ ప్రాంతం పక్షాన మెడలు వంచి కొట్లాడడానికి మీరందరూ నాకు బలం ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకొక విషయం, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వస్తారు, అభివృద్ధి పట్టదు, అక్షంతలు కలుపుకొని తెచ్చి రాముని గురించి చెప్తారు. మన తాతలు ముత్తాతల నుండి త్రేతాయుగంలో పుట్టిన శ్రీరామచంద్రుడిని దేవునిలాగా మన ముత్తాతల కాలం నుంచి కొలుస్తాం. వాళ్ళ పార్టీ పుట్టింది 40 ఏళ్ల కింద. రఘువంశ వారసులు వాళ్ళు ఏం గారు చెప్పుకుంటారు. అభివృద్ధి వేరు, దేవుడు వేరు. దేవుడు దేవుడే మన అందరికీ. సెక్యులర్ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హిందువులు, ముస్లింలు, మైనారిటీలు, క్రైస్తవులు అందరూ మనం దేవునికి వ్యతిరేకం కాదు. రాముని భజన చేసుడు, రామ భజన వేరే, ఈడ ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు వేరే. వాళ్ళకు అవే పడతాయి, అవిటితోటి అభివృద్ధి జరగదు. భారతదేశంలో మీతో మనవి చేస్తా ఉన్న మోడీ పరిపాలనలో 40 కోట్ల మందికి ఒంటి నిండా బట్టలు కట్టుకునే పరిస్థితి లేదు. 40 కోట్ల మందికి తిండి సరిగ్గా లేదు. 40 కోట్ల మంది నివసించే ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం లేదు. మరి అలాంటి వాళ్ళ పరిపాలన కావాలన్నా సుభిక్షంగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా పరిపాలించిన కేసీఆర్ నాయకత్వం కావాలన్నా ఒకసారి ఆలోచించండి.
కాబట్టి సోదరులారా, ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల వద్దకు వెళ్ళి ఈ ప్రజల సమస్యల పట్ల మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు అంటారు, నీ పేగులు తీస్తా, నీ చెడ్డూడ వీకి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏం చూస్తాడా? రేవంత్ రెడ్డి, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీకు ఒక హోదా వచ్చింది, నువ్వు తెలంగాణ ప్రజల ప్రతినిధిగా ఈ చిల్లర మాటలు, ఈ అల్లరి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలందరూ కూడా తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంది. నువ్వు పండబెట్టి తొక్కుడో, లాగూడ వీకుడో, అంగూడ వీకుడో ఎవడో రాసిస్తే చెప్తావేమో కానీ నా సంగతి మీకు కూడా తెలుసు. నేను తిడితేనే నీ లాగు అంగి రెండు ఊసిపోతాయనే విషయాన్ని నీతో మనవి చేస్తా ఉన్నా. కాబట్టి అటువంటి అల్లరి చిల్లరి మాటలు మాట్లాడుకో. ఇంకొక ఆయన 3 సార్లు ఎంపీగా చేసి రాజగోపాల్ రెడ్డి ఒకసారి, బూర నర్సయ్య ఒకసారి, వెంకటరెడ్డి ఒకసారి. ఏం చేసిర్రో వాళ్ళు ఓట్ల ముందు అడగడానికి వస్తే ఒకసారి అడగండి. అన్నాదమ్ములు చేసి ఏం చేయలేదు. ఇప్పుడు ఇంకొక తమ్ముడట, మరి వాళ్ళు అయ్యో ఉంచుకున్న దాన్ని పుట్టిండో ఆడేమిటి పుట్టిండో, మా ఇంకో తమ్ముడు అని తోలుకొని వస్తుండో. మరి వాళ్ళ గుత్తాధిపత్యమా రాజకీయం? నాలాంటి వాడు ఒక ఎంపీ కావద్దా? నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నా ముందు రాజకీయాలలో ఉన్నా. దానికి సాక్ష్యం పెద్దలు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్ననాడు వెంకటరెడ్డి గారు ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేసే కాంట్రాక్టర్, కోదండ రెడ్డి గారు, పెద్దలు యాదగిరెడ్డి గారు ఉంటే వీళ్ళకి నీళ్ల బాటిల్లు మోసే వెంకటరెడ్డి. అంటే మీరే ఎంపీలు కావాలి, మీరే ఈ డాక్టర్ బాబాసాహెబ్ రాసిన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మా ఓటక్కు లేదా? ఇంత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న వాళ్ళకు ఒకసారి బుద్ధి చెప్పాల్సిన పని. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో 30-40 ఏళ్ళు తిప్పలబడ్డలను పక్కకు పెట్టి దొంగలను తెచ్చి టికెట్లు ఇచ్చారు. నిజమైన కాంగ్రెస్ నాయకులు కూడా ఒకసారి చీము నెత్తులుంటే ఆలోచన చేయాలని నేను మీతో మనవి చేస్తా ఉన్నా సోదరులారా. కాబట్టి ఇలాంటి దుర్మార్గుల పంట పండాలంటే, వాళ్ళను అనగబెట్టాలంటే నాలాంటి ఒక మీ బిడ్డగా మీరందరూ అవకాశం ఇవ్వాలి. నేను ఏ స్థాయిలో ఉన్నా, ఏం మల్లేశాన్ని పిలుచుకునే స్వేచ్ఛ మీకు ఉంటుందని మనవి చేస్తూ, కాలాతీతమైంది. మీ అందరు కూడా రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి, నాది 2వ సీరియల్ నంబర్, ఫస్ట్ ఒక గుర్తు ఉంటుంది, 2వ గుర్తే నాది. ఫస్ట్ ఈవీఎంలనే, మొదటి దాంట్లోనే 2వ గుర్తు. కాబట్టి మీరందరూ కారు గుర్తుపై వేసి నన్ను గెలిపించి మీ బిడ్డగా ఒక ఎంపీగా గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.